అర్థం కావాలంటే మినిమం డిగ్రీ కాదు భయ్యా, పీజీ ఉండాలి. ఇది రాజాసాబ్ కాదు, ఇంద్రలోకం. చూసినా ఆ ఇంద్రుడి కాడ రంభ, ఊర్వశి, మేనక, తిలోతం ఎట్లా ఉంటుందో అట్లా ఉన్నారు ముగ్గురు. ఇంకొక ఇద్దరు తక్కువేరాయా. ముగ్గురిని కాదు డైరెక్టర్ గారు 30 మందిని పెట్టాలి. బాగుంది. రాజాసాబ్ సినిమాలో హీరోయిన్ల సామాన్లు అయితే బాగున్నాయి అబ్బా. నాకు ఏది నచ్చలే, ఇదే నచ్చింది. నా ఎందుకైతే నష్టం లే, హ్యాపీ. ఆ బ్రేక్ కానీ బ్రేక్ కాకపోయింది నాకు సంబంధం లే, నాకైతే న్యాయం జరిగింది. చూడొచ్చు, బాగుంది. రాజాసాబ్ పాడి అన్న పాడి ఉంది పోయి ప్రభాస్ అంటే కండలు ఉండైపోయా, కండలు పెట్టాడు గుజ్జాడంటే అంతే ఎగిరెళ్ళిపోతారు అంతే ఒక్కరు. చూడండి అట్టుంది బాడీ. ప్రభాస్ అన్న రాజాసాబ్ సినిమా చూసా, ఈ బాడీ ఇది బాడీ చాలా బయట చేస్తున్నా. ప్రభాస్ అన్న అలా ప్రభాస్ అన్న అలా బాబు ప్రమాదం వచ్చాడు. దయ్యాలు కూడా వేస్తా, దయ్యాలు వేస్తా. సినిమా ఇప్పుడే చెప్తున్నా, వరల్డ్ వైడ్ ఈ సినిమా ఇంటర్నేషనల్ లెవెల్లో బాహుబలి రికార్డులు మళ్ళీ బ్రేక్ చేస్తాయి. బాహుబలి సినిమాని మళ్ళీ పట్టాలంటే ప్రభాస్ అన్న వాళ్ళే, ఏ సినిమా హీరో వల్ల కాదు. ఇంకా ఈ సంక్రాంతికి మూవీ మాత్రం సూపర్ బ్లాక్ బస్టర్, సూపర్ హిట్. ప్రతి సంక్రాంతికి అల్లుళ్ళు వస్తారు, కానీ ఈ సంక్రాంతి బాక్స్ ఆఫీస్ మొగుడు వచ్చాడు. జై ప్రభాస్, జై రెబల్ స్టార్. స్క్రీన్స్ కట్ ఏం లేదన్నా, మారుతి మాత్రం ప్రభాస్ ఇలా చూపించాలనుకున్నాడు అలానే చూపించాడు. ప్రభాస్ మాత్రం ఈ సినిమా తోటి మళ్ళీ పాన్ ఇండియా లెవెల్ కి ఇంకా ఎదుగుతూనే ఉన్నాడు. డైనోసార్ ఫైట్ అంటే ముసలితో డైనోసార్ వచ్చేసాడు అన్నట్టు ఫైట్, సూపర్ ఫైట్ ఉంది అది. దీనికి విఎఫ్ఎక్స్ కి మ్యూజిక్ మాత్రం తమన్ బాగా దించేశాడు. సూపర్ 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 మూవీ. మొత్తానికి ఎంత కలెక్షన్ వస్తారు? హిట్ కొట్టేసినట్టేనా? హిట్ సూపర్ హిట్ అన్న. హిట్ ఏందన్నా మరి, హిట్ కాదు, సూపర్ 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 హిట్ ఇది. మూవీ మాత్రం గూస్ బంప్స్ వచ్చేసినాయి. మొత్తం ఓవరాల్ మూవీ అయితే ర్యాంప్, కానీ ఎస్పెషల్లీ క్లైమాక్స్ అన్న అసలు మాటలో చెప్పలేను అన్న, ఎక్స్ప్రెస్ చేయలేను నేను. ర్యాంప్ ఆడిచ్చేసిండు మారుతి భయ్య. రెబల్ స్టార్ అయితే ఇచ్చి వాడేసిండు, ఖర్చులకి ఇచ్చేసిండు. హిట్ పక్కా మూవీ. ఫ్లాప్ అన్నడికి చూసుకుందాం. ఇప్పుడే వచ్చినా బయటికి. మస్తు ఉండే, క్రేజీ. మెయిన్ ద క్రొకడైల్ సీన్ వాజ్ లైక్ లాగ్ ఉండే, బట్ దెన్ ఆ క్రొకడైల్ సీన్ వల్ల మొత్తం కవర్ అయిపోయింది. రెబల్ స్టార్ ఆబ్వియస్లీ ఎంత లాగ్ ఉన్నా చూడు. అవును అంతే, కరెక్ట్. అవును, వింటేజ్ ప్రభాస్ ఇస్ బ్యాక్. రేటింగ్ అంటే కొద్దిగా లాగ్ ఉండే, సో 9 అనుకోండి, బట్ మస్తు ఉండే. ఆ క్రొకడైల్ సీన్ వల్ల మొత్తం క్రేజీ ఉండే. మ్యూజిక్ అయితే మస్తు ఉండే. ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ వాజ్ హైప్, మస్తుంది. ఫస్ట్ హాఫ్ అవును కొద్దిగా, బట్ సెకండ్ హాఫ్ వల్ల కవర్ అయిపోయింది. బాగుండే, యా అనుకోవచ్చు. అది ఫ్లాప్ అయినా పక్క హీరోలకి హిట్. వింటేజ్ ప్రభాస్ ఇస్ బ్యాక్, సో ఆబ్వియస్లీ హిట్టే. చాలా బాగుంది, చాలా బాగుంది. క్రొకడైల్ సీన్, సెకండ్ హాఫ్ చాలా బాగుంది అండ్ క్లైమాక్స్ కూడా బాగుంది, చాలా బాగుంది. కొంచెం ఫస్ట్ హాఫ్